ఎంపీ ఈటెల రాజేందర్తో కాళేశ్వరం కమిటీ విచారణ ముగిసింది. బ్యారేజ్ల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్ డిపిఆర్పై రాజేందర్పై ప్రశ్నలేశారు. ఈటెలను 19 ప్రశ్నలు వేశారు. 40 నిమిషాల పాటు విచారించారు. ఈటెల విచారణ ఓపెన్ కోర్టులో జరిగింది. నేనేం చేయలేదు, నాకేం తెలియదని ఈటెల రాజేందర్ చెప్పారు. అంతా వాళ్లే చేశారు, వాళ్ల దగ్గరే సమాచారం ఉందని ఈటెల కమిషన్కు తెలిపారు. ఫైనాన్స్ శాఖకు ఏం సంబంధం లేదని ఈటెల కమిషన్కు వివరించారు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుందన్నారు. ఫైనాన్స్ శాఖకు అన్ని విషయాలు తెలియవు, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే అన్ని జరిగాయన్నారు ఈటెల. ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడానికి కేసీఆర్ సబ్ కమిటీ వేశారని, ప్రాజెక్టు కట్టడానికి సబ్ కమిటీ చైర్మన్గా హరీష్ ఉన్నారని ఈటెల చెప్పారు. విచారణలో కేసీఆర్, హరీష్, తుమ్మల పేర్లను ప్రస్తావించారు ఈటెల. రీడిజైన్ కోసం సబ్ కమిటీలో తాను ఉన్నట్టుగా ఈటెల కమిషన్కు తెలిపారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి అంటూ విచారణ కమిషన్ ముందు ఈటెల మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడానికి కేసీఆర్ ఒక సబ్ కమిటీ వేశారు, దాంట్లో నేను మెంబర్గా ఉన్నాను. విచారణలో కేసీఆర్, హరీష్, తుమ్మల పేర్లను ఆయన ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. సబ్ కమిటీలో అయితే తాను ఉన్నట్టు కమిషన్కు చెప్పారు ఈటెల. నాకేమీ తెలియదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెద్దగా ఏది ఉండదు, అంతా కూడా ఇరిగేషన్ శాఖే చూసుకుంటుంది అని ఆయన వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, మొదటి 1 అవర్ ఆయన వివరణ తీసుకుంటారు, తర్వాత ప్రశ్నలు ఉంటాయి అని భావించారు, కానీ కేవలం 40 నిమిషాల్లో విచారణ పూర్తయింది. ఏ అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి, ఈటెల ఏం చెప్పారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి ముందు నుంచి మనం చెప్తున్నట్లుగా మొట్టమొదటగా ఇంటర్నల్గా క్రాస్ ఎగ్జామినేషన్ ఈటెల రాజేందర్ని కమిషన్ చీఫ్ పినాకి చంద్రఘోష్ చేశారు. దాదాపు ½ అన్ అవర్కు పైగానే ఇంటర్నల్ విచారణ జరిగింది. దాని తర్వాత ఈటెల రాజేందర్ సమ్మతితో ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు. ఆయన ఓపెన్ కోర్టు విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మొట్టమొదటిగా ఓపెన్ కోర్టులో ఈటెల రాజేందర్తో అంతా నిజమే చెప్తాను అని ప్రమాణం చేయించారు. దాని తర్వాత మొత్తం 19 ప్రశ్నలు అడిగారు. దాదాపు 40 నిమిషాల పాటు ఓపెన్ కోర్టులో విచారణ జరిగింది. కీలకమైనటువంటి అంశాలు 4-5 అంశాల మీద ఈ విచారణ జరిగింది. మొట్టమొదటిది, అసలు తుమ్మిడిఎట్టి దగ్గర కాకుండా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు ఎందుకు కట్టాల్సి వచ్చింది అన్నటువంటి ప్రశ్నను కమిషన్ అడగగా మహారాష్ట్ర ఒప్పుకోలేదు. అట్లాగే సిడబ్ల్యూసీ రికమెండేషన్స్, టెక్నికల్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా తుమ్మిడిఎట్టి దగ్గర కాకుండా 3 బ్యారేజీల నిర్మాణం జరిపింది అప్పటి ప్రభుత్వం అంటూ ఈటెల రాజేందర్ సమాధానం ఇచ్చారు. అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ మీద ఏర్పాటు చేశారు అన్నటువంటి కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు ఈటెల రాజేందర్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి లోన్స్ ఏ రకంగా తీసుకురావాలి, నిధుల సేకరణ ఏ రకంగా జరపాలి అన్నటువంటి విషయం మీద ఈ కమిషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. అట్లాగే ఆర్థిక క్రమశిక్షణ లేదు అన్నటువంటి అంశం మీద మీరేం చెప్తారు అని అంటే, ఫైనాన్స్ శాఖకు సంబంధం ఉండదు, ఆర్థిక క్రమశిక్షణ అన్నది ఇరిగేషన్ శాఖ చూసుకోవాలి అని ఆయన చెప్పారు. అట్లాగే బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఏది జరిగినా కూడా ఇరిగేషన్ శాఖనే కీలకంగా వ్యవహరించింది, నిర్ణయాలన్నీ ఇరిగేషన్ శాఖనే తీసుకుంది. అయితే నిర్మాణం కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా క్యాబినెట్ ఆమోదంతో జరిపాము, ఎక్కడ ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదు అంటూ ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. అట్లాగే ఈ కార్పొరేషన్కు సంబంధించి రీపేమెంట్స్ ఎట్లా చేద్దాం అనుకున్నారు అన్నటువంటి ప్రశ్నలకు నీళ్లను అమ్మి చేద్దామని అనుకున్నప్పటికీ అనుకున్న కలెక్షన్ కాలేదంటూ ఈటెల రాజేందర్ సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇట్లా దాదాపు మొత్తం 19 ప్రశ్నలు అడిగింది. 19 ప్రశ్నలకు ఆయన గట్టిగానే పూర్తిగా సమాధానం చెప్పారు. అయితే 1-2 బడ్జెట్ రిలీజ్ ఏ రకంగా జరిగిందన్నటువంటి విషయం మీద ఆర్థిక శాఖ అయినప్పటికీ కూడా పూర్తిగా నా పరిస్థితి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ